ఏపీలో ఏం జరిగినా దాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. పొంగనూరు బాలిక మృతి కేసును వైసీపీ రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తోందని, ఇలాంటి చర్యల్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇటీవల మృతి చెందిన చిన్నారి ఆస్పియా కుటుంబాన్ని మంత్రులు అనిత, ఫారూక్, రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా సమయం తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది గాని తండ్రి గాని నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్ గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారంటే, దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర 10 టీములు సపోర్ట్ చేసినాయి. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే, చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఎస్పీ గారు, సిఐ శ్రీనివాసులు సార్ గారు, కలెక్టర్ గారు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పాప పోగొట్టుపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాట్కు రావడము, ఎఫ్ఐఆర్ దర్జు చేయడము, అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారి ఇక్కడే ఉండి పోలీసు శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి 3-4 రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి, మా పుంగనూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు, నేను నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటారండి. అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరూ కలిసి చెప్పినారు. కానీ ఇప్పుడు ఏం న్యాయం చేయలేదు. ఉల్టా మాకు ఊరి నుండి భయపడిచ్చి పొలంలో ఉండే వాళ్ళు మేము నివసిస్తున్నాము. ఇప్పుడు పుంగనూరులో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాని వాళ్ళు కూడా కలిసినాము. మళ్ళా అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు కూడా పొంగనూరులో అదృశ్యమైన మైనార్టీ బాలిక ఆస్ఫియా అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే ఓ మహిళ, 3 యువకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.